ఎగ్గొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒక్కసారి అంటే లక్, రెండోసారి అంటే డౌట్, మూడోసారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయటోళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి. మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నా. ఇంకా 12th క్లాస్ స్టూడెంట్స్కి వచ్చేగల పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఆ పరీక్ష పేరే జీవితం. దేవుడు మనందరికీ ఒక్కొక్కరికి ఒక రకమైన పరీక్ష పెడతారు. మన కుటుంబానికి ఒక పరీక్ష పెడతారు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా మనకి దేవుడు ఇస్తారు. కష్టకాలాలు అనేది అందరికి వస్తాయి, కానీ ఫోకస్ అనేది చాలా చాలా అవసరం. మీ అందరు తెలుసు, 12th క్లాస్ వరకు నేను హైదరాబాద్లో చదివాను. దాని తర్వాత ఇంజనీరింగ్ అమెరికాలో చేశాను, 2 సంవత్సరాలు అక్కడ పనిచేశా. MBA కూడా స్టాన్ఫర్డ్లో చేశాను. చాలా మంది అడిగారు భారతదేశానికి అమెరికాకి తేడా ఏంటని. నేను వాళ్ళు ఒకటే చెప్తా, ఇక్కడ ప్రశ్న ఉంటే చేతితే మందలిస్తారు, కానీ అక్కడ ప్రశ్న ఉంటే అడగమని చెప్తారు. అది ఇక్కడ మనందరం నేర్చుకోవాలి. మనకు ఒక క్వశ్చన్ ఉంది, దానికి సమాధానం రావాలి. దెర్ ఇస్ నథింగ్ యాజ్ అ డమ్ క్వశ్చన్. ప్రశ్న ఉంటే అడగాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవుడు పెట్టే పరీక్షని కూడా మనం జయించాలి. అది జయించే శక్తి ఉంది. అది సాధించాలంటే డిసిప్లిన్ ఉండాలి, రెసిలియన్స్ ఉండాలి, ఫోకస్ ఉండాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని తీసుకోండి, ఆయన వయసు 75 సంవత్సరాలు. ఎక్కడ వయోభారం కంపడదు. ఇక్కడ మేము కూర్చున్న మా అందరికన్నా స్పీడ్గా ఆయనే పరిగెడతారు. నిన్న రాత్రి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అదే నవ్వుతున్నా. సార్, మహానాడు 3 రోజులు మా పార్టీ ప్రోగ్రాం ఉంటుంది. 3 రోజులు చేసి మేము అందరం పడిపోయాము. మీరేంటి సార్ ఇంత ఫ్రెష్గా ఉన్నారంటే మీకు డిసిప్లిన్ లేదని మమ్మల్ని అందరిని తిట్టారు ఆయన. డిసిప్లిన్ లేకపోతే మన జీవితంలో ఏం సాధించం. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ టైం పడుకుంటాం, ఎన్నింటికి లేస్తాం, డైలీ హ్యాబిట్స్ ఏంటి, ఇది చాలా చాలా అవసరం. మనకు అనిపించవచ్చు అమ్మ నాన్న ఊకే గొడవ పెడుతున్నారు. నన్ను మా అమ్మ బాగా కొట్టేది లేదు, చాలా అల్లరు. నేను చిన్నప్పుడు నేను అనుకున్నాను ఊకే ఎందుకు కొడుతుంది, ఏం పని లేదా అనుకున్నాను. కానీ ఈరోజు నేను ఇంత డిసిప్లిన్ ఉన్నానంటే ఆ కారణం ఆనాడు వేసిన ఫౌండేషన్. అది మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. ప్రత్యేకంగా వచ్చేగల ఈరోజు ఎస్పెషల్లీ 12th క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది. కాలేజీకి వెళ్ళిపోతున్నాం, అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం. ఒక్కసారి కానీ క్యారెక్టర్ పోయినా, ఒక్కసారి కానీ మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు, తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి. మనందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది తల్లిదండ్రులు.
మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళు తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడే విధంగా మనం ప్రవర్తించాలి. డ్రగ్స్ వద్దు బ్రో అన్న క్యాంపెయిన్ మేము ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూసా. చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది. అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్కి బ్రేక్ అయ్యాం. మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ అయినా ఒక తల్లి వచ్చింది. ఆమె చెప్పింది ఆమె ముగ్గురు ఆడపిల్లలు పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ 21 రోజులు. ఆమె అనింది మీరు నాకు డబ్బులు ఇవ్వదు ఏమివ్వదు, సిఎంసి వెల్లూరుకి ఫోన్ చేసి డి అడిక్షన్కి కొంచెం వెసులుబాటు కల్పించండి, లేదంటే మా పెద్ద పాపని చంపుతాను, అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా, పాడవరు కదా. అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ సీరియస్గా తీసుకుంటున్నాం. 100% రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్లా అని ముందు మీరు చూస్తారు. డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్గా తీసుకోవాలి. పారదర్శకంగా మీరు నిలబడాలి. క్షణిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఫ్రీడమ్ అనేది డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఈరోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు. ఇది ముందు కొనసాగించాలి. ఇప్పుడే కాదు, రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. మనం ఎంత పైకి ఎదిగితే అంత తగ్గి ఉండాలి. ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండాలి. దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు హ్యూమిలిటీ. కలిసిమెలిసి ఉండాలి. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా మనందరికి అవసరం. చుట్టుపక్కల మంచి మెంటర్స్ పెట్టుకోండి. జీవితంలో సాధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నిరంతరం నేర్చుకోండి. ఒక రూమ్లో ఇఫ్ యు ఆర్ ద స్మార్టెస్ట్ పర్సన్ దెన్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. యూ షుడ్ ఆల్వేస్ సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పీపుల్ ఆర్ స్మార్టర్ దెన్ యూ. నిరంతరం నేర్చుకోవాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్పతనం అదే. క్యాబినెట్ మీటింగ్లో కానీ మా రివ్యూ మీటింగ్లో కానీ మాకు స్వేచ్ఛ ఇస్తారు మాట్లాడేదానికి. లేదు సార్ ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేదానికి, ఆయన అభిప్రాయానికి విరుద్ధంగా మాట్లాడేదానికి మాకు స్వేచ్ఛ ఇస్తారు. అందుకే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన ఈరోజు ఇంత సాధించగలుగుతున్నారు. రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టగలుగుతున్నారు. దయచేసి ఇది మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆల్వేస్ ట్రావెల్ ద రోడ్ లెస్ ట్రావెల్. అందరూ ఒక దారిలో వెళ్తే దానికి భిన్నంగా ఎందుకు మీరు ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నాను. మీ ముందర నేనే ఒక ఉదాహరణ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గం అంటే ఆవిర్భావం ఒకే ఒకసారి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం. 1985లో మేము ఒకసారి గెలిచినాం. దాని తర్వాత గెలవాల. గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు, మంచి సీట్లోనే కంచుకోట ఉన్న సీట్లోనే నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు కదా అని. నేను ఒకటే చెప్పిన, ఎప్పుడు గెలవని నియోజకవర్గం అండి, గెలిచి చూపిస్తాను సార్ అన్న. ఓడిపోయా. 2019లో నేను ఓడిపోయా. మీ అందరు చూసుంటారు, చాలా మంది ఎగతాళి చేశారు, అన్ని రకాలుగా మాట్లాడారు. కానీ నేను ఏనాడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యం గెలుపు. వీళ్ళు ఊకే అరుస్తున్నారు, ఇదంతా గోల. నేను ఏనాడు పట్టించుకోవాలా, ఏనాడు అధైర్యపడాల. మన అంతిమ లక్ష్యం గెలుపని పెట్టుకున్న తర్వాత ఓడిపోయిన రోజు దగ్గర నుంచి 5 సంవత్సరాలు కష్టపడ్డా. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 3rd హైయెస్ట్ మెజారిటీ మంగళగిరి నియోజకవర్గం గెలిచారు. ఇప్పుడు అచ్చెన్న గారు చెప్పారు, సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.
విద్యాశాఖ మంత్రిగా నేను అవ్వాలని చాలా మంది వద్దని చెప్పారు. లేదు, ఛాలెంజ్ ఇక్కడ ఉంది, ప్రజల జీవితాలు మనం మార్చొచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, నేను నిలబడతాను, పోరాడతానని చెప్పి ఏకపక్షంగా పనిచేస్తూ ఉంటున్నా. సో నేను కూడా మిమ్మల్ని అందరినీ కోరేది, రోడ్ లెస్ ట్రావెల్ అనేది చాలా చాలా అవసరం. మీరందరూ అది గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మీరందరూ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మారాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలి. నేను ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతా, భారతీయులు భారతదేశంలో చెత్త రోడ్డు పైన వేస్తారు, ఇదే భారతీయులు ఇతర దేశాలకు వెళ్తే చెత్త రోడ్డు పైన వేయరండి. చెత్త కారులో పెట్టుకుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో చెత్త బుట్టలు వేస్తారు. మనమే. సో మార్పు ఏదైతే మన సమాజంలో ఆశిస్తున్నామో అది మనలో మొదలవ్వాలి. చేంజ్ స్టార్ట్స్ విత్ అస్. సో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీరందరూ తయారవ్వాలి. నేను చూసా చాలా మంది, మీ డ్రీమ్ వాల్ చూసా, మీ గ్రాటిట్యూడ్ వాల్ చూసా, మీ అంబిషన్ వాల్ చూసా. ఇంజనీర్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, ఐఏఎస్ అధికారులు అవ్వాలని చాలా మంది రాశారు. డిఫరెంట్ కెరియర్, టీచర్ అవ్వాలని కూడా రాశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్ అవ్వాలని రాశారు. మీ అందరూ ఒక విషయం చెప్పాలి, ఒక సీక్రెట్ చెప్పాలి. ఈరోజు రాలేకపోయారు. విజయరామరాజు గారని హీస్ కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఈ టీచర్ ట్రాన్స్ఫర్ హడావుడిలో ఉన్నారు, ఆయన రాలేకపోయారు ఈరోజు మీటింగ్. ఆయన మీలాగనే ప్రతిభా స్టూడెంట్. ప్రభుత్వం దగ్గర ఆనాడు ప్రతిభ అని పేరు ఉండేది, షైనింగ్ స్టార్స్కి. ప్రతిభ అవార్డు పొంది ఐఏఎస్ అధికారి అయ్యి ఈరోజు ఏకంగా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్గా పోస్టింగ్ అయ్యారు. ఎందుకు చెప్తున్నానంటే మీ అందరిలో శక్తి ఉంది. ఏ లక్ష్యం అయితే పెట్టుకున్నారో అది సాధించే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీరు మీ జీవిత ప్రయాణంలో మీ సక్సెస్కి కష్టపడిన వాళ్ళు మర్చిపోద్దండి. నాకు ఈ రోజు కూడా గుర్తుంటుంది మా టీచర్ల పేరు. నేను కార్నింగ్ మెల్లన్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు నా మెంటర్ రాజిరెడ్డి గారు. సో గురుగారు ఎప్పుడు తిరిగి వచ్చిన భారతదేశానికి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చి వెళ్ళి కలుస్తా, గురుగారి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటా, అంతే, వేరే ఎజెండా ఏముండదు. ఇది చాలా చాలా అవసరం. మనం ఈ స్థాయికి వచ్చాయంటే ఉపాధ్యాయులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళందరి ఆశీస్సులు, వాళ్ళందరి త్యాగంతో మనం ఈ స్థాయికి వచ్చాం. దయచేసి అది మర్చిపోకూడదని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల్ని మన జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి, గౌరవించాలి. మేము చదివిన టైంకి ఇప్పుడు కాలం కొంచెం మారింది, కానీ గౌరవం అనేది తగ్గకూడదు. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నా. ప్రభుత్వ రంగంలోకి వచ్చేగల అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం. మీ పైన మేము అంత ఎక్స్పెరిమెంట్ చేయలేకపోయాం, ఎందుకంటే మేము మా కూటమి ప్రభుత్వం వచ్చేగల అప్పటికి మీరు అందరూ 10th క్లాస్కి వచ్చారు. కానీ ప్రధానంగా 100 days యాక్షన్ ప్లాన్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అందరూ తెలుసు, 100 day యాక్షన్ ప్లాన్ పెట్టాం. కొంచెం ఫోకస్డ్గా చదవాలి, ఏమైనా కరికులం ఉంటే ఫినిష్ చేయాలి, సిలబస్ ఫినిష్ చేయాలని లక్ష్యంతో పెట్టుకుని అది చేశాం. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏకంగా పుస్తకాలు ఇచ్చాం, మధ్యాహ్న భోజనం పథకం ఇచ్చాం. కానీ ఇది తొలి అడుగు మాత్రమే. నా లక్ష్యం ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా కాదు, ప్రైవేట్ పాఠశాల కన్నా అద్భుతంగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ అనేక సంస్కరణలు తీసుకొచ్చాం, అనేక మార్పులు చేర్పులు చేస్తున్నాం. రాబోయే 4 సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తున్నా. ఇప్పుడే అచ్చన్న చెప్తున్నారు వచ్చే సంవత్సరం వచ్చేస్తుందని, మరి అంత స్పీడ్ కాదు, నేను కొంచెం టైం పడుతుంది, కానీ రిజల్ట్స్ వస్తున్నాయి. ఎప్పుడు లేని విధంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కూడా రిజల్ట్స్ వచ్చినాయి, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ ఈరోజు ఈ సమావేశం పెట్టుకున్నప్పుడు చాలా మంది నన్ను అన్నారు, కేవలం ప్రభుత్వ పాఠశాలలకి అవార్డులు ఇస్తే బాగుంటుందని. నేను ఒప్పుకోలేదు. షైనింగ్ స్టార్స్ అనేది ప్రైవేట్లో ఉండొచ్చు, ప్రభుత్వంలో ఉండొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ చాలా మంది ప్రభుత్వ పాఠశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అవర్ స్టేట్, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏ పాఠశాలకు వెళ్ళారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీ ప్రతిభని గుర్తించాల్సిన బాధ్యత మా పైన. ఆ బాధ్యత ఈరోజు ఒక విద్యాశాఖ మంత్రిగా నేను తీసుకున్నాను. అనేక కార్యక్రమాలు చేస్తున్నాం, అవన్నీ మీకు చెప్పదలుచుకోలేదు. ముందు మీకు గుర్తుంటుంది,
మీరు తెలుసుకుంటారు. కానీ రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఒక విషయం పైన కోరాలనుకుంటున్నాం ప్రత్యేకంగా. ఎస్పెషల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలందరూ కోరాలనుకుంటున్న ఒక విషయం, మీరు ఉన్నత చదువులు చదవాలి, బాగా పైకి వచ్చిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి, తిరిగి మీ పాఠశాలకి సేవ చేయాలి. కేవలం డబ్బుల రూపంలో కాదు, రండి వాలంటీరిజం చేయండి, పిల్లల్ని గైడ్ చేయండి, 10 మందిని ఇన్స్పైర్ చేయండి. ఈరోజు నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే ఇన్స్పైర్ చేద్దాం, అందరికి ఒక డైరెక్షన్, నా సలహాలు నా సూచనలు మీకు తెలియజేద్దాం లక్ష్యంతో నేను వచ్చాను. ఇంకా చేయాలి, మీరందరిలో కూడా మీ అందరిలో శక్తి ఉంది, పిల్లల్ని ఇన్స్పైర్ చేయాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా అంతేకాకుండా వాస్తవంగా చూస్తే మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది, అది చూస్తే నేనే ఆశ్చర్యపోయా. ఆ రిపోర్ట్ ఏంటంటే లిటరసీ రేట్ మీద రిపోర్ట్ వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఇస్ ద లోవెస్ట్ స్టేట్ ఇన్ లిటరసీ సర్వేలో వచ్చింది. బీహార్ కన్నా ఒక 0.2% 0.3% మనం వెనకబడి ఉన్నాం. అందుకే దానికి ఒక పేరు పెట్టి ప్రాజెక్ట్ అని పేరు పెట్టి రాబోయే 4 సంవత్సరాలు 100% లిటరసీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధానమైన బాధ్యత ఇప్పుడు మన జిల్లా పైన ఉంది, ఎందుకంటే మనం 50%లో ఉన్నాం. కలెక్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఇది సీరియస్గా తీసుకోవాలని వాళ్ళందరినీ నేను కోరుతున్నాం. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు. డిఎస్సి కోచింగ్ కానీ, ఈరోజు ఐఐటి నీట్ కోచింగ్ కానీ, ఇవన్నీ మేము కూడా అంటే ప్రభుత్వ పాఠశాల మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఇంకా ముందు ఇలాంటి అద్భుతమైన బెస్ట్ ప్రాక్టీసెస్ అందరం కలిసికట్టుగా షేర్ చేసుకుని ఏదైతే ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత మనకి ఇచ్చారో అది సాధించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, జీవితంలో మార్క్స్ అనేది ఒక భాగం, కానీ వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ క్యారెక్టర్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేక పరీక్షలు పడతాయి మనకి జీవిత ప్రయాణంలో, సాధించండి, కష్టపడండి, ఫోకస్డ్గా చేయండి, అద్భుతాలు సాధించి మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్, మేక్ ఇండియా ప్రౌడ్ అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, ఇప్పటికీ మీ అందరం చాలా ఎక్కువ మాట్లాడేసాం, క్షమించాలి, ఒక 30 minutes లేట్ అయింది నేను వచ్చేగల. ఈ కార్యక్రమం ముఖాముఖి కార్యక్రమం, మేము చెప్పిందంతా మీరున్నారు, మీ దగ్గర నుంచి వినేదానికి మేము ఇంత దూరం వచ్చాం. సో ఈ కార్యక్రమం ముందలు తీసుకెళ్లాలని గౌరవ కలెక్టర్ గారికి నేను తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం, జై హింద్. జస్ట్ బిఫోర్ ఐ ఫినిష్ ఒక చిన్న విషయం, మనందరం చూసాం పహల్గామ్లో ఎట్లయితే ఉగ్రవాదులు వచ్చి భారతీయులపైన దాడి చేశారు. భారతదేశం ఎప్పుడు శాంతియుతం కోరిన దేశం, ఇతర దేశాలపైన ఏనాడు మనం దాడి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఉగ్రవాదులు మన పైన దాడి చేశారో నిజంగానే గౌరవ ప్రధానమంత్రి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఏకంగా పాకిస్తాన్కి ఒక గుణపాఠం చెప్తాం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి చెందిన ఒక జవాన్ని మనం కోల్పోయాం. ఆ జవాన్ పేరు మురళీ నాయక్. తల్లిదండ్రులకి ఒకే ఒక్క బిడ్డ, అంటే అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముళ్ళు లేరు, ఒకరే ఒకరు. అరే నువ్వు జవాన్కి ఎందుకు వెళ్తున్నావురా, ఇది అవసరం నీకు, ఒక్కడవే కదా, ఇంట్లో ఉండొచ్చు కదా అంటే ఒకటేనాడు. రేపు ఏమైనా అవుతే ఎవరు వస్తారని కూడా అడిగితే అతను చెప్పాడు తల్లిదండ్రులు, నాకేమైనా అవుతే మొత్తం భారతదేశం నా వెనకన నిలబడుతుంది. మురళీ నాయక్ లాంటి జవాన్లు ఈరోజు బార్డర్లో మన కోసం నిలబడుతున్నారు కనుకనే మనం ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకోగలుగుతున్నాం. శాంతియుతమైన వాతావరణం